స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈ వీడియోలో మనము జనవరి మంత్కి సంబంధించినటువంటి హిస్టరీ, అలాగే ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నామనంటే సంగీత కళానిధి అవార్డులు, పద్మ అవార్డ్స్, సావిత్రిబాయి పూలే, రాణి వేలు నాచియార్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, తర్వాత సోమనాథ దేవాలయం గురించి మాట్లాడదాం. సోమనాథ దేవాలయం పక్కన ఉన్నటువంటి భద్రకాళి దేవాలయంలో ఒక శాసనం ఉండింది. సో భద్రకాళి శాసనాన్ని గురించి మనం మాట్లాడదాం. తర్వాత జహన్పురా పురావస్తు స్థలం గురించి మనం మాట్లాడదాం. బాగురుంబా డ్యాన్స్ ఫ్రమ్ అస్సాం, బేసికల్లీ బోడా గిరిజనులు ఈ డ్యాన్స్ అనేది చేస్తారు. తర్వాత వందే మాతరం, తర్వాత పవిత్రమైనటువంటి పిప్రాహ్వా అవశేషాలను గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ సంగీత కళానిధి అవార్డు. ఈ సంగీత కళానిధి అవార్డు అనేది మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అనేది ప్రజెంట్ చేస్తుంది. వీరు 1928లో ఈ మద్రాస్ మ్యూజిక్ అకాడమీని స్థాపించడం అనేది జరిగింది. 2025 కాను విజేత ఎవరు చదవరంటే ఆర్కే శ్రీరామ్ కుమార్ గారు. ఈయన ప్రఖ్యాత వైలనిస్ట్ అన్నమాట. సో వైలిన్ ప్లే చేస్తారు. అతనికి ఈ అవార్డు అనేది వరించడం అనేది జరిగింది. ఏ అవార్డు? సంగీత కళానిధి అవార్డు 2025. దీనిని కర్ణాటిక్ సంగీతంలో నోబెల్ బహుమతిగా ఇది పరిగణించబడుతుంది. ఏమిస్తారు సార్ మరి ఈ అవార్డులో అంటే ఒక బంగారు పతకము అంటే గోల్డ్ మెడల్ ఇస్తారు. దాంతోపాటు ఒక సైటేషన్ అంటే ప్రశంసాపత్రము అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ 2025లో ఇదొక ప్రత్యేక సందర్భం. ఎందుకనంటే ఈ అవార్డు ముత్తుస్వామి దీక్షితార్ యొక్క 250 జయంతి సందర్భంగా ప్రదానం చేయబడింది. శ్రీరామ్ కుమార్ గారు దీక్షితార్ యొక్క కృతులపై, అంటే మనకి ఇప్పుడు త్యాగరాజ కృతులు అంటాం కదా, అలాగే ముత్తుస్వామి దీక్షితార్ యొక్క కృతులపైన ప్రత్యేక నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఈ ముత్తుస్వామి దీక్షితార్ గారు కర్ణాటిక్ సంగీత త్రయంలో ఒకరు. మిగిలిన ఇద్దరు ఎవరు సార్ అని అంటే కర్ణాటిక్ సంగీత త్రయంలో ఫస్ట్ వచ్చేసి త్యాగరాజు గారు 1767 నుండి 1847 వరకు ఆయన జీవించడం జరిగింది. ఆ తర్వాత ముత్తుస్వామి దీక్షితులు, ఆ తర్వాత శ్యామశాస్త్రి. వీరు ముగ్గురు కూడా 18 నుండి 19 శతాబ్దాలకి చెందినటువంటి వారు. వీరి ముగ్గురిని కూడా మనం కర్ణాటిక్ ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అంటాం. అంటే కర్ణాటిక్ మ్యూజిక్ యొక్క త్రయం అని అర్థం. ఓకేనా? ఎస్. సో ఇతర అవార్డులు ఏమి ఇచ్చారు సార్ అంటే వీటిలో నృత్య కళానిధి అవార్డు ఇవ్వడం జరిగింది. ఊర్మిళ సత్యనారాయణ గారికి భరతనాట్యం అనే ఫీల్డ్లో ఇచ్చారు. సంగీత కళా ఆచార్య శ్యామల వెంకటేశ్వరన్ మరియు టిఆర్ గోవిందరాజన్కి రావడం జరిగింది. వీరు సంగీత విద్యని ఇస్తున్నారు కాబట్టి వారికి వచ్చింది. తర్వాత టీకేకే అవార్డు, అంటే టీటీకే అనే ఒక సంస్థ ఉంది. సో వాళ్ళు ఇస్తారు, వాళ్ళ ద్వారా నేమ్ వచ్చింది వీళ్ళకి టీటీకే అవార్డు అని. ఇది ఎం సుబ్రహ్మణ్య నంబూతిరి వారికి రావడం జరిగింది కథకళి నృత్యానికి కాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మనం ఇప్పుడు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ గురించి నేర్చుకుందాం. ఈ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అనేది ఏదైతే ఉందో ఇది 1922లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ సమావేశం మద్రాసులో జరిగింది 1927లో. ఈ మద్రాసులో జరిగినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ సమావేశంలో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. తద్వారా ఫార్మల్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ 1928లో. దీనిని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి సిపి రామస్వామి అయ్యర్. ఎవరు స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి? సిపి రామస్వామి అయ్యర్. 1927 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ? మద్రాసులో జరిగింది. సో 1928లో అఫీషియల్గా దిస్ మద్రాస్ మ్యూజిక్ అకాడమీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ మరి దీని యొక్క లక్ష్యం అని అంటే సింపుల్.
కర్ణాటిక్ సంగీతానికి ప్రమాణాలను ఏర్పరచడం, అలాగే ఫైన్ ఆర్ట్స్ లలిత కళలను ప్రోత్సహించడం. ఇది ఒక నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. ప్రసిద్ధ డిసెంబర్ మ్యూజిక్ సీజన్ని నిర్వహిస్తుంది. దాన్ని మనం మార్గజీ సీజన్ అంటారు. సో దాన్ని కూడా ఈ పర్టికులర్ మ్యూజిక్ అకాడమీ అనేది నిర్వహించడం జరుగుతుంది. హిస్టారికల్ ఇంపాక్ట్ చూసుకున్నట్టయితే 1930లలో భరతనాట్యం యొక్క పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించింది ఈ కృష్ణ అయ్యర్ నాయకత్వంలో. ఎవరు? ఈ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అనేది. ఓకేనా? సో సంగీత కళానిధి కర్ణాటిక్ సంగీతంలో అత్యున్నత అవార్డు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ 1928లో. సో 1927 కాంగ్రెస్ సెషన్ ఎట్ మద్రాస్. 1928లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అనేది స్టార్ట్ అయింది. సో ముత్తుస్వామి దీక్షితార్ కర్ణాటిక్ సంగీత త్రయంలో ఒక ఆయన, ఫస్ట్ త్యాగరాజు, తర్వాత ముత్తుస్వామి దీక్షితులు, ఆ తర్వాత శ్యామశాస్త్రి. ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్ అనేవి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. ప్రతి సంవత్సరం మన గణతంత్ర దినోత్సవం రోజున దీన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అంటే గణతంత్ర దినోత్సవం రోజు అనౌన్స్ చేస్తారు, ప్రకటిస్తారు. తర్వాత 2 నుంచి 3 నెలల గ్యాప్లో అంటే మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్లో వీటిని ప్రదానం చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు ప్రదానం చేస్తారు. ఓకేనా? సో మనకి ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి మనకి పద్మ అవార్డ్స్లో అంటే వీ హ్యావ్ 4. హైరార్కీ వైజ్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి భారతరత్న అత్యున్నత పౌర పురస్కారం, తర్వాత పద్మ విభూషణ్, భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని చూడండి. లెటర్స్ తగ్గుతూ ఉన్నాయి, మేబీ అట్లయినా గుర్తుపెట్టుకోండి. పద్మ విభూషణు, పద్మభూషణు, పద్మశ్రీ. ఈ పద్మ అవార్డ్స్ అనేవి 1954లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వీటి పేర్లు ఏముంటుండే అంటే పెహలా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్ అనేది ఉంటుండే. మొదటి వర్గము, రెండవ వర్గము, మూడవ వర్గము అన్నట్టుగా. తర్వాత 1955లో అంటే 54లో స్టార్ట్ చేశారు. 55లో దీని యొక్క పేర్లు ఈ పేర్ల కింద మార్చడం జరిగింది. పద్మ అవార్డ్స్, పద్మశ్రీ అదా అన్నట్టుగా మార్చడం అనేది జరిగింది. సరే, ప్రతి సంవత్సరం ఇస్తారు కదా సార్, మధ్యలో ఏమైనా మిస్ చేశారా అంటే మిస్ చేశారు సార్. ఎప్పుడు మిస్ చేశారంటే 1978, 1979, 1993 నుండి 1997 మధ్య కాలంలో వీటిని ఇవ్వలేదు. ఫస్ట్ 2 years అనుకోండి, మనకి ఇక్కడ ఏం జరిగింది, నేషనల్ ఎమర్జెన్సీ అనేది వచ్చింది కదా, నేషనల్ ఎమర్జెన్సీ టైం, అందుకే ఇవ్వలేదు. 93, 97లో ఏమై ఉండొచ్చు అనేది తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్. సరే, మరి రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారము రాష్ట్రము లేకపోతే దేశము టైటిల్స్ ఇవ్వకూడదు కదా, టైటిల్స్ ఇవ్వడం అనేది నిషేధించబడింది. మరి పద్మ అవార్డ్స్ అనేవి టైటిల్ అంటే ఏంటి? టైటిల్ అంటే బిరుదులు నువ్వు పక్కన పెట్టుకోవచ్చు, నీ పేరుకు ముందు పేరుకు తర్వాత పెట్టుకోవచ్చు. మహారాజాదిరాజ సో అండ్ సో అంటాం, అది ఆయన బిరుదు, ఆయన పెట్టుకుంటాడు, పేరుకు ముందు పెట్టుకుంటాడు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996లో ఏం చెప్పింది సార్ అని అంటే, పద్మ అవార్డ్స్ అనేవి టైటిల్స్ కావు. సో కాబట్టి పేరుకు ముందు లేకపోతే పేరుకు తర్వాత ఉపయోగించకూడదు. చాలాసార్లు తెలుగు రాష్ట్రాల్లో ఎవరో ఒక పెద్ద యాక్టరు పేరుకు ముందు పద్మ అవార్డు వచ్చింది అది పెట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పి కోర్టులో కేసేశారు. పెట్టుకోకూడదని చెప్పారు, లేకపోతే తీసేసుకుంటామని చెప్పారు. ఓకేనా, అంత ఉంటుంది. సో మనం యూజ్ చేయకూడదు అవన్నీ, పేరుకు ముందు పేరుకు తర్వాత వాడకూడదు, ఎక్కడ కూడా మనం అది ప్రకటించుకోకూడదు. ఓకేనా. ఎవరికి ఇస్తారు సార్ మీరు అని అంటే, ఎటువంటి డిస్క్రిమినేషన్స్ ఏం లేవమ్మా, ఎవరికైనా ఇస్తారు. జాతి, వృత్తి, లింగభేదం ఎవరికి లేకుండా అందరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికి ఇవ్వరు సార్ అని అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వరు. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో పనిచేసేటువంటి ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వరు. కానీ ఇందులో కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. డాక్టర్లు కానీ లేకపోతే సైంటిస్టులు కానీ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అయినా కూడాను వీరికి పద్మ అవార్డ్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి కృషి ఆ విధంగా ఉంటుంది కాబట్టి. ఎక్స్క్లూజన్లోనే, ఒకవేళ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఉద్యోగులకి ఇవ్వరు. మరి గవర్నమెంట్ ఉద్యోగులలో ఉన్నటువంటి డాక్టర్లు లేకపోతే సైంటిస్టులకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అలా ఉంటుంది కాబట్టి. ఓకేనా, రైట్. నెక్స్ట్,
ఎన్ని అవార్డులు ఇస్తారు సార్ ఎవ్రీ సంవత్సరం అని అంటే, ఎవ్రీ ఇయర్ 120 వరకు ఇవ్వచ్చు, గరిష్టంగా 120 వరకు ఇవ్వచ్చు. ఈ 120 ప్లస్ పోస్టుమస్ అంటాం, అంటే మరణానంతరం అనేది జనరల్గా ఇవ్వరు, కాకపోతే అత్యంత అర్హత గల సందర్భాలలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్లస్ ఎన్ఆర్ఐ అవార్డ్స్, విదేశీయులకు ఏమైనా ఇస్తే 120 మన దేశంలో వారికి, ప్లస్ పోస్టుమస్ అవార్డ్స్ మరణానంతరం ఇవ్వడం, తర్వాత ఎన్ఆర్ఐ అవార్డ్స్. ఇది సంఖ్య. అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఒకే అవార్డు ఇద్దరికి కూడా ఇవ్వడం జరుగుతుంది, ఇద్దరికి కలిపి ఒక అవార్డుగా లెక్కిస్తారు. ఒకవేళ ఒక అవార్డు ఇద్దరికి ఇచ్చినారు అని అనుకోండి, అప్పుడు రెండుగా కౌంట్ చేయరు, అది ఒకటే అవార్డు కింద కౌంట్ చేస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పద్మశ్రీ లేకపోతే పద్మ విభూషణ్ అనేది ఒక ఇద్దరికి కలిపి ఇచ్చారని అనుకోండి, ఇక్కడ రెండులాగా కౌంట్ చేయరు, ఒకటే అవార్డు కింద కౌంట్ చేస్తారు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ పద్మ అవార్డ్స్. 1954, 1955, 1993 to 97 ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి 1996లో జుడిషియరీలో ఒక రూలింగ్ అయితే వచ్చింది, న్యాయ తీర్పు అనేది వచ్చింది. దట్ ఈస్ బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సావిత్రిబాయి పూలే. రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ గారు సావిత్రిబాయి పూలే యొక్క జయంతి సందర్భంగా ఆమె విద్యా మరియు సామాజిక రంగాలలో చేసినటువంటి విశిష్ట సేవలని స్మరించారు. ఎవరు ఆవిడ అనుకుంటే, ఆవిడ ఒక కవయిత్రి, ఆవిడ ఒక సామాజిక సంస్కర్త, సోషల్ రీఫార్మర్. ఆధునిక భారతదేశంలో మనం ఆవిడని తొలి మహిళా గురువుగా మనం భావిస్తాం, ఫస్ట్ టీచర్ అని భావిస్తాం మనం, దట్ ఫస్ట్ ఫీమేల్ టీచర్, విమెన్ టీచర్. ఆవిడ 1831లో జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని నైగావ్ జిల్లాలో జన్మించింది. పుట్టిన 10 సంవత్సరాలకే ఆవిడకి పెళ్ళయింది జ్యోతిరావు పూలేతో. సో ఆ కాలంలో ఉన్నటువంటి సామాజిక నియమాలను అనుసరిస్తూ ఆడవాళ్ళకి చదువు చెప్పడం నిషిద్ధం కాబట్టి జ్యోతిరావు పూలే ఏం చేస్తున్నాడంటే ఆవిడకి ఇంట్లోనే విద్యాబోధన చేశారు, స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే విద్యాబోధన చేయడం అనేది జరిగింది. సో దీని మీద మనకి సినిమా కూడా ఉంది, ఒకవేళ టైం ఉంటే కనుక సినిమా చూడండి. ఎందుకనంటే మనం బుక్కులు అనేవి చదవట్లేదు, పుస్తకాలు, నావెల్స్, స్టోరీలు అనేది చదవట్లేదు. అట్లీస్ట్ కనీసం దృశ్యరూపకంగా అయినా మనం చూస్తే మనకుంత ఐడియా వస్తుంది కదా. సో సావిత్రిబాయి పూలే గురించి పుస్తకాలు చదవకపోతే అట్లీస్ట్ ఒక సినిమా అయితే వచ్చింది, ఆ సినిమా అయినా చూడండి. ఓకేనా, ఎందుకనంటే సమాజాన్ని ఎదుర్కొని సమాజానికి వ్యతిరేకంగా నువ్వు ఆడపిల్లకి లేకపోతే ఆడవారికి చదువు చెప్తున్నావు, అది సమాజం యాక్సెప్ట్ చెయ్యదు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళందరినీ ఎదుర్కొని నిలబడగలగాలి, నిలబడి నువ్వు అనుకున్న పని చేయగలగాలి. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్ కదా. ఓకే, ఆవిడ 1848లోనే 31లో జన్మించింది, 1841లో మ్యారేజ్ అయింది, పెళ్ళి అయింది. తర్వాత 1848లోనే ఆవిడ పూణేలోని బిడేవాడలో భారతదేశపు తొలి బాలికల పాఠశాలని స్థాపించింది. తర్వాత 1852లో మహిళా సేవా మండల్ స్థాపించింది. ఎందుకనంటే మహిళా హక్కులపైన అందరికీ అవగాహన కల్పించాలని, వారి సమస్యలను వ్యక్తపరచడానికి ఒక వేదిక కల్పించాలని. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోలేరు కదా వాళ్ళ బాధల్ని. సో వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తపరచడానికి ఆవిడ 1852లో మహిళా సేవా మండల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత బాల్య వివాహ ప్రతిబంధక గృహాన్ని ఏర్పరిచారు. బాల్య వివాహ ప్రతిబంధక గృహం అంటే బాల్య వివాహాలకి వ్యతిరేకంగా, అది ఒకటి. తర్వాత విధవల్ని ఉంచడానికి ఒక సేఫ్ హోమ్ అన్నమాట, షెల్టర్, విధవల్ని. తర్వాత గర్భిణీ అత్యాచార బాధితులకి ఆశ్రయం కల్పించడం, రేప్ విక్టిమ్స్ ఎవరైతే ప్రెగ్నెంట్ రేప్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి, అలాగే విడోస్కి వాళ్ళకి ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత శిశు హత్యని తగ్గించడం, శిశు హత్యని నివారించడం. తర్వాత సామాజిక అపహాస్యం అనంటే సొసైటీలో వేరే వేరే వర్గాల వారిని తక్కువగా చూడడము, తక్కువగా చూసి మాట్లాడడము, వాళ్ళని తక్కువగా ట్రీట్ చేయడం లాంటివి చేయకుండా ఉండాలి అని వాటి మీద నివారించడమే లక్ష్యంగా ఈ బాల్య వివాహ ప్రతిబంధక గృహ అనేది పనిచేసేది.
ఓకే, ఇవే కాకుండా ఆవిడ సామాజిక సంస్కరణలు మరియు కుల నిర్మూలన కోసం చాలా చేశారు. దాంట్లో మొదటి సత్యశోధక్ సమాజ్ 1873లో జ్యోతిరావు పూలే స్టార్ట్ చేశారు. అందులో ఈవిడ చాలా చురుగ్గా పనిచేశారు. ఈ సత్యశోధక్ సమాజ్ ఏంటంటే ముఖ్యంగా దళితుల్ని మరియు శూద్రుల్ని సామాజిక విముక్తి మేజర్ లక్ష్యం. ఈ సొసైటల్ డిస్క్రిమినేషన్ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలనేది ముఖ్య లక్ష్యము. తర్వాత అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు పనిచేశారు. ఎలాగ పనిచేశారనంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ కుటుంబం బావి ఏదైతే ఉంటుందో ఆ బావిని అన్ని కులాల వారికి తెరిచారు. తద్వారా దళితులు కూడా శూద్రులు కూడా ఆ బావి నుంచి నీరు తోడుకోవచ్చు. ఆ రకంగా వాళ్ళు కుల వివక్షని వ్యతిరేకించారు సింబాలిక్గా. తర్వాత 1897లో మహారాష్ట్రలో ప్లేగ్యూ వ్యాధి వచ్చింది. ఈ ప్లేగ్యూ టైంలో రోగులకి సేవ చేస్తున్నప్పుడు ఆవిడ ఆ ప్లేగు సంబంధిత వ్యాధి వల్ల ఆవిడ కూడా మరణించడం అనేది జరిగింది. ఓకేనా? సో చూడండి, 1831 నుంచి 1873 సత్యశోధక్ సమాజ్, 1897లో ఆవిడ చనిపోవడం అనేది జరిగింది. 65-66 సంవత్సరాలు ఆవిడ బతికారు. ఆవిడ ఏమైనా రాసారా సార్ అంటే ఎస్, కవయిత్రి అని కూడా అనుకున్నాం కదా. ఆవిడ కావ్య పులే రాశారు 1854లో. అది ఆవిడ తొలి కవితా సంపుటి. ఆధునిక మరాఠీ కవిత్వానికి అది పునాది వేసింది అని మనం చెప్పొచ్చు. అంటే అది మరాఠీలో ఉంది, కావ్య పూలే. తర్వాత భావన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అనే పుస్తకాన్ని కూడా రాశారు 1892లో. దీంట్లో జ్యోతిరావు పూలే జీవితం పైన కథలు, అలాగే పీష్వా, మన మరాఠాలో పీష్వాస్ ఉన్నారు కదా, సో ఆ పీష్వాస్ యొక్క చరిత్రను కూడా ఆవిడ కవితల రూపంలో రాయడం అనేది జరిగింది. ఇది మన సావిత్రిబాయి పూలే యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి రాణి వేలు నాచియార్. ఇటీవల భారత ప్రధానమంత్రి రాణి వేలు నాచియార్ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. ఆవిడ యొక్క టైటిల్ ఏంటి సార్ అంటే వీరమంగై, అంటే ధైర్యవంతురాలు అని అర్థం. ఆవిడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సంఘటిత సాయుధ పోరాటం చేసినటువంటి తొలి భారతీయ రాణి. అంటే 1857 కంటే ముందే చూడండి, ఆవిడ టైం ఫ్రేమ్ 1730 to 1796. 1857 కంటే ముందే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఒక సంఘటిత సాయుధ పోరాటం చేసినటువంటి తొలి భారతీయ రాణి. ఈవిడ రామ్నాథ్ రాజ్కుమారిగా జన్మించి ఆ తర్వాత తమిళనాడులోని శివగంగ రాజ్యానికి రాణిగా మారింది. ఏ రాజ్యము? శివగంగ రాజ్యము. ఏ స్టేట్ సార్? తమిళనాడు. ఏ స్టేట్? తమిళనాడు. మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ బ్రిలియన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే, సైనిక మరియు వ్యూహాత్మక ప్రతిభని కనుక మనం చూసుకున్నట్టయితే 1772వ సంవత్సరంలో కలయ్యార్ కోయిల్ యుద్ధం అనేది జరిగింది. ఎవరికి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఆ తర్వాత వీరికి శివగంగ రాజ్యానికి. ఆ టైంలో ఆవిడ యొక్క భర్త అయినటువంటి ముత్తు వడుగనాథ పెరియవుడయ తేవర్, ఆవిడ భర్త, ఆయన చనిపోయారు. సో ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ 8 సంవత్సరాలు ఆవిడ అజ్ఞాతవాసంలో ఉండి, అంటే 1880వ సంవత్సరంలో బయటకు వచ్చి తిరుగుబాటుకి సిద్ధమైంది. 8 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత, 8 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత బయటకు వచ్చి, అప్పుడు మైసూర్ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి హైదర్ అలీతో, అలాగే డుండిగల్ని పాలిస్తున్నటువంటి గోపాల నాయకర్తో ఒక కూటమిని ఏర్పరచుకుంది. సో ఈ కూటమిలో హైదర్ అలీ ఆవిడికి 5,000 మంది ఫుట్ సోల్జర్స్ని, 5,000 అశ్వ సైన్యాన్ని సహాయంగా అందించడం అనేది జరిగింది. మరి హైదర్ అలీతో ఎట్లా కన్విన్స్ చేసింది సార్ అంటే, ఆవిడకి ఉర్దూ భాష బాగా తెలుసు అంట. సో హైదర్ అలీతో ఉర్దూ భాషలో డైరెక్ట్గా మాట్లాడడం వల్ల ఆయన ఒప్పుకున్నాడు అన్నట్టుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఓకే, మరి ఏంటి సార్ ఈవిడ యుద్ధంలో ఇన్నోవేషన్ ఏం చేసింది సార్ అంటే, ఒకటి ఉదయాల్ సైన్యం. ఆవిడ యొక్క దత్తపుత్రిక పేరు ఉడయాల్. ఈవిడ పేరు మీద చరిత్రలో మొట్టమొదటి మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేసింది. ఏం చేసింది? రాణి వేలు నాచియార్ ఏం చేసింది?
సో చరిత్రలోనే మొట్టమొదటి మహిళా సైన్యాన్ని ఆవిడ దత్తపుత్రిక పేరు మీదుగా, ఉడయాల్ పేరు మీదుగా సైన్యాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ఆమె సేనాధిపతి కుయిలి. ఈ కుయిలి ఫస్ట్ సూసైడ్ బాంబర్ అంట. భారత చరిత్రలో మొట్టమొదటి సూసైడ్ దాడి చేసింది ఇన్ 1780. ఎట్లా దాడి చేసింది అని అంటే, తాను నూనెలో తడిసి తగలబెట్టుకొని బ్రిటిష్ ఆయుధ గిడ్డంగిలోకి వెళ్ళి దాన్ని ధ్వంసం చేసింది. సో ఫస్ట్ సూసైడ్ బాంబర్ ఎవరు సార్ ఇండియాలో అని అంటే, మానవ బాంబ్ ఎవరంటే కుయిలి. ఓకే, ఇదే కాకుండా ఆవిడ సిలంబం అంటే దండయుద్ధం చేయడం, అంటే కట్టపట్టుకొని దాంతో యుద్ధం చేయడము. ఆ తర్వాత వలరిలో కూడా నైపుణ్యం కలిగి ఉంది. వలరి అంటే ఏంటంటే ఒక యాక్స్ కానీ లేదంటే ఇట్లా ఒక క్రాస్లో ఉన్నటువంటి ఒక ఆయుధం ఏదైతే ఉందో దాన్ని ఇసిరితే ఏంటంటే అది మళ్ళీ రిటర్న్లో మనం ఎక్కడైతే నిల్చున్నామో అక్కడికే వస్తుంది. దాన్ని వలరి అంటాం. లేదంటే ఒకసారి మీరు యూట్యూబ్లోనే ఎక్కడైనా కొట్టి చూడండి. ఓకేనా. నెక్స్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23వ తారీఖున ఒడిషాలోని కటక్లో 1897లో ఆయన జన్మించడం జరిగింది. ఆయన జన్మదినాన్ని మనం 2021 నుండి పరాక్రమ దివస్గా జరుపుకుంటున్నాం. ఎప్పటి నుండి? 2021 నుండి మనము పరాక్రమ దివస్గా జరుపుకుంటున్నాము. ఇతనికి నేతాజీ అనే బిరుదును జర్మనీలో ఉన్నప్పుడు భారత సైనికులు లేకపోతే అధికారులు మొదటగా ఉపయోగించారు. గాంధీజీతో భావజాల విభేదాలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ మధ్య మంచి రిలేషన్షిప్ అనేది ఉండేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పార్లమెంట్లో అపోజిషన్ గవర్నమెంట్ కొట్టుకున్నా కూడాను తర్వాత బయటకు వచ్చేసి కలిసి కూర్చొని ఛాయ్ తాగుతారు. ఐడియాలజికల్ డిఫరెన్స్ అనేది పర్సనల్ లెవెల్లో ఎఫెక్ట్ చేయకూడదు. ఓకేనా. సో భావజాల విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆయన సింగపూర్ రేడియో ద్వారా 1944లో గాంధీజీని మొట్టమొదటిసారిగా జాతిపిత, ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతిపిత అని చెప్పి పిలవడం జరిగింది. సో ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే టైటిల్ని గాంధీజీకి ఎవరిచ్చారు సార్ అని అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చాడు. ఎప్పుడు? 1944లో సింగపూర్ రేడియో ద్వారా మాట్లాడుతూ ఆ పేరుతో ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని సంబోధించడం జరిగింది. గాంధీజీ సుభాష్ చంద్రబోస్ని దేశభక్తులలో యువరాజు అంటే ప్రిన్స్ అమాంగ్ ది ప్యాట్రియాట్స్ అని అభివర్ణించాడు. ప్రిన్స్ అమాంగ్ ది ప్యాట్రియాట్స్ అని ఎవరిని అభివర్ణించారు? సుభాష్ చంద్రబోస్ని. ఎవరు అభివర్ణించారు? గాంధీజీ. ఓకేనా. నెక్స్ట్ 1938లో హరిపురా సమావేశం జరిగింది, కాంగ్రెస్ సమావేశము. ఈ హరిపురా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించడం అనేది జరిగింది. ఈ హరిపురా సెషన్లోనే నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి అని కూడా ఆయన తీర్మానించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇయర్ 1939లో త్రిపురి సెషన్లో కూడా ఆయన అధ్యక్షత వహించాల్సి ఉండింది. గాంధీజీ యొక్క గాంధీజీ యొక్క అభ్యర్థి పట్టాభి సీతారామయ్య. ఆ పట్టాభి సీతారామయ్య నిలబెట్టాడు గాంధీజీ. ఎవరికి వ్యతిరేకంగా? సుభాష్ చంద్రబోస్కి వ్యతిరేకంగా. సో అప్పుడు కూడా సుభాష్ చంద్రబోసే గెలిచాడు పట్టాభి సీతారామయ్య మీద. తర్వాత గాంధీ తాత అలిగేసరికి ఎందుకురా అయ్యా మీతో నాకు నొల్లి అని చెప్పి ఆ పదవిని వదిలేసుకొని బయటకు వచ్చేసిండు ఆయన. సో ఆయన 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశాడు, 38 అండ్ 39. ఓకేనా. నెక్స్ట్ రిజిగ్నేషన్. 39లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో విభేదాల కారణంగా రాజీనామా చేశాడు. తర్వాత ఆయన బయటకు వచ్చి 1939లోనే ఫార్వర్డ్ బ్లాక్ని స్టార్ట్ చేశాడు. ఫార్వర్డ్ బ్లాక్. ఈ ఫార్వర్డ్ బ్లాక్ అనేది కాంగ్రెస్ నుంచి సపరేటా అంటే కాదు. బేసిక్గా కాంగ్రెస్ యొక్క ఒక ఎడమపక్ష వర్గం అంటే లెఫ్ట్ వింగ్, కాంగ్రెస్ యొక్క ఒక లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్ లాగా ఆయన స్టార్ట్ చేయడం అనేది జరిగింది. లెఫ్ట్ వింగ్ అంటున్నాం కాబట్టి ఏంటంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే రాడికల్ భావజాలాలు ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ని లేకపోతే వ్యక్తులందరినీ కూడా సమీకరించడం. ఉగ్రవాదాన్ని కాకుండా విప్లవాత్మక భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఎవరిని? విప్లవాత్మక భావాలు ఉన్న వాళ్ళందరినీ కూడాను ఒక పర్టికులర్
క్లస్టర్, ఒక పర్టికులర్ సమీకరించడమే లక్ష్యం. ఓకేనా. నెక్స్ట్, మరి ఈయన ఇండియాలోనైనా పోరాడారు అని అంటే 1941 భారతదేశం నుండి వెళ్ళిపోయారు, భారతదేశం నుండి పారిపోయారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేస్తే ఆ హౌస్ అరెస్ట్ నుంచి ఆయన ఏమంటారు దాన్ని, ఆయన వేషాన్ని మార్చేసుకొని ఆయన ఆఫ్ఘనిస్తాను తర్వాత రష్యా మీదుగా జర్మనీకి చేరుకున్నారు. జర్మనీకి చేరుకొని ఆజాద్ హింద్ రేడియోని స్థాపించారు 1942లో జర్మనీలో. ఎందుకు? భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కోసము ఆయన 1942లో జర్మనీకి చేరుకొని ఈ ఆజాద్ హింద్ రేడియోని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది ఆల్రెడీ మోహన్ సింగ్ తర్వాత ప్రీతం సింగ్ అనేవారు ప్రారంభించారు. సో 1943లో మీరు సింగపూర్కి వచ్చి ఇండియన్ నేషనల్ ఆర్మీని టేక్ ఓవర్ చేయాలి అని చెప్పి రాజ్ బిహారీ బోస్ అనే వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు సుభాష్ చంద్రబోస్ జర్మనీలో ఉంటే పని అవ్వట్లేదు, జర్మనీ వాళ్ళు ఏం చేయట్లేదు, హిట్లర్ సార్ ఏమో చేస్తున్నాడు, సో మనం వెళ్ళిపోదాము అని చెప్పి ఆయన అక్కడి నుంచి సింగపూర్కి వచ్చేసి ఇండియన్ నేషనల్ ఆర్మీని టేక్ ఓవర్ చేశారు. ఓకేనా. ఇండియన్ నేషనల్ ఆర్మీని టేక్ ఓవర్ చేసిన తర్వాత మొదటిసారిగా 21 అక్టోబర్ 1943 సంవత్సరంలో సింగపూర్లో ఆజాద్ హింద్ సర్కార్ని స్టార్ట్ చేశారు, ఆజాద్ హింద్ ప్రభుత్వము. ఈ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధంలో ఉన్నటువంటి యాక్సిస్ పవర్స్ అయినటువంటి జర్మనీ, జపాను, ఇటలీ ఇవన్నీ కూడాను ఈ ప్రభుత్వాన్ని గుర్తించాయి. ఈ ప్రభుత్వం ఒకటి ఉన్నట్టుగా ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని గుర్తించడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్, టెరిటోరియల్ అండ్ సింబాలిక్ కాంట్రిబ్యూషన్స్ చూసుకున్నట్టయితే మనకి 1943లో అన్నీ జరిగినాయి కదా. ఆయన సింగపూర్కి రావడము, ఇండియన్ నేషనల్ ఆర్మీని టేక్ ఓవర్ చేయడము, ఆ తర్వాత ఆజాద్ హింద్ గవర్నమెంట్ని స్టార్ట్ చేయడం, ఇవన్నీ. అలాగే 1943లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి అండమాన్ని షహీద్ అని, నికోబార్ని షహీద్ అండ్ స్వరాజ్ దీవులుగా పేర్లు మార్చారు. ఆయన ఇచ్చేటువంటి నినాదాలు చూసుకున్నట్టయితే జై హింద్ ఆయన నినాదమే మనం ఇప్పుడు ఎప్పటికీ యూజ్ చేస్తూనే ఉంటాం. చలో ఢిల్లీ, నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదం కూడా సుభాష్ చంద్రబోస్ నుంచే వచ్చింది. ఈ టైంలో కొత్తగా అంటే మోడర్న్ టైంలో మనం ఆయనని ఏ విధంగా గౌరవించుకుంటున్నామనంటే రోజ్ ద్వీపం, ఇది అండమాన్ నికోబార్ క్యాపిటల్ అయినటువంటి పోర్ట్ బ్లెయిర్కి దగ్గరగా ఉంది. దీనిని మనము 2018లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం కింద పేరు మార్చడం అనేది జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఎర్రకోటలో మనము ఆయనకు సంబంధించినటువంటి ఒక మ్యూజియంని స్టార్ట్ చేసాము. దాని పేరు క్రాంతి మందిర్. ఆ తర్వాత 2022లో ఇండియా గేట్ వద్ద ఒక ఆయన విగ్రహాన్ని కూడా మనం ప్రతిష్ఠించడం జరిగింది. బ్లాక్ గ్రానైట్ స్టోన్ విగ్రహాన్ని 2022లో ఇండియా గేట్ వద్ద ప్రతిష్ఠించారు. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, సోమనాథ దేవాలయం స్థైర్యానికి ప్రతీక, సింబల్ ఆఫ్ రెసిలియన్స్. ఎందుకనంటే 1026లో మొదటి దండయాత్ర అనేది జరిగింది. మనము 2026లో ఉన్నాం. అంటే 1000 సంవత్సరాలు దేవాలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు నివాళులు అర్పించడం అనేది జరిగింది. ఆయన దీన్ని భారతీయ నాగరికత యొక్క అచంచల స్థైర్యము మరియు అజేయ ఆత్మకు ప్రతీకంగా పేర్కొన్నారు. ఎక్కడుంది మరి సోమనాథ దేవాలయం అంటే, సోమనాథ దేవాలయము సౌరాష్ట్ర తీర ప్రాంతము గుజరాత్లోని ప్రభాస్ పట్టణంలో ఉంది. ఈ ప్రభాస్ గురించి మనము ఏమంటాం, స్టోన్ ఏజ్ గురించి మాట్లాడుకుంటాం. స్టోన్ ఏజ్ అంటే పాలియో, మీజో, నియోలిథిక్ అనే స్టోన్ ఏజ్ మాట్లాడుకుంటాం కదా, రాతి యుగము. ఆ రాతి యుగం టైంలో ప్రభాస్ అనే ప్రాంతం గురించి చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఓకే. నెక్స్ట్, ఇది ఈ సోమనాథ్ దేవాలయము భారతదేశంలో ఉన్నటువంటి 12
శివుడి జ్యోతిర్లింగాలలో మొదటిదిగా పూజించబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ దేవాలయము సోలంకి శైలి, అదే మారు గుర్జారా శైలికి ఒక క్లాస్కి ఎగ్జాంపుల్ అంట. ఎందుకనంటే దీంట్లో గర్భగృహం ఉంది, సభా మండపం ఉంది, నృత్య మండపం ఉంది, శిఖరం యొక్క హైట్ 150 అడుగులు, ఆ శిఖరం పైన ఉన్నటువంటి కలశం యొక్క బరువు 10 టన్నులు. కలశం యొక్క బరువు ఎంత? 10 టన్నుల బంగారు కలశము ఈ 150 అడుగుల ఎత్తు ఉన్నటువంటి శిఖరం పైన ఉంది. ఓకే, అక్కడ ఒక ధ్వజస్తంభము కూడా ఉంది. ఆ ధ్వజస్తంభం యొక్క ఎత్తు 27, ధ్వజదండ్ అంటారు, ధ్వజదండ్. దాని యొక్క ఎత్తు 27 అడుగులు. ఈ 27 అడుగుల మీద ఒక ఏమంటాం ధ్వజం ఉంటుంది, జెండా ఉంటుంది. ఆ జెండాని రోజుకు 2-3 సార్లు మార్చుతూనే ఉంటారు. అది ధ్వజస్తంభము. శిఖరము, కలశము, ధ్వజస్తంభము. ఇదే కాకుండా అక్కడ ఒక బాణ స్తంభం ఉంటుంది. బాణ స్తంభం. ఈ బాణ స్తంభం అనేది బేసిక్గా సముద్ర రక్షణ గోడపై ఉంటుంది అక్కడ, ఎందుకంటే సముద్రానికి దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ బాణ స్తంభం మీద ఒక యారో మార్క్ ఉంది. బాణ స్తంభం మీద ఒక యారో మార్క్ ఉంది. యారో మార్క్ డైరెక్ట్గా దక్షిణ ధ్రువాన్ని సూచిస్తుంది. ఈ మధ్యలో ఎటువంటి భూమి లేదంట, మొత్తం సముద్రమే. డైరెక్ట్గా రేఖ అనేది సముద్రం మీదుగా దక్షిణ ధ్రువాన్ని సూచిస్తుందంట డైరెక్ట్గా. అంటే ఆ కాలంలో ఏ జీపీఎస్ లేదు, ఏ మ్యాప్లు లేవు, ఏ గూగుల్ లేదు. మరి ఎలా చేస్తుంటారు అనేది మనం ఊహించుకోవాల్సిందే. ఓకేనా? సో ధ్వజస్తంభం అంటే ఈ బాణస్తంభం మీద ఉన్నటువంటి రేఖ ఆరో ఏదైతే ఉందో ఆరో అనేది కేవలము సముద్రం మీదుగానే దక్షిణ ధ్రువాన్ని సూచిస్తుంది. మధ్యలో ఎటువంటి భూమే లేదంట. ఓకే, నెక్స్ట్ ఈ సోమనాథ్ ఆలయం మీద జరిగినటువంటి దాడుల్ని కనుక మనం పరిశీలించినట్టయితే 1026లో మొదటి దాడి మొహమ్మద్ గజ్నీ చేశాడు. అది సోలంకి రాజైనటువంటి మొదటి భీముడి యొక్క కాలంలో. 1299లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యం దాడి చేసింది. అలావుద్దీన్ ఖిల్జీ సైన్యంలో అలావుద్దీన్ యొక్క సోదరుడైనటువంటి ఉలుగు ఖాన్ నాయకత్వంలో ఈ దాడి జరిగింది. 1395లో జాఫర్ ఖాన్, గుజరాత్ సుల్తాను జాఫర్ ఖాన్ దాని మీద దాడి చేశాడు. 1665, 1706 సంవత్సరంలో ఔరంగజేబు ధ్వంసం చేయమని చెప్పి ఆదేశించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత 1951 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ గుడి యొక్క పునర్నిర్మాణం అనేది జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దీనికి వ్యతిరేకం. అయినా సరే వల్లభాయ్ పటేల్ పట్టుబట్టి ఈ గుడి యొక్క పునర్నిర్మాణం చేశాడు. జవహర్లాల్ నెహ్రూ ఆ గుడి యొక్క పునర్నిర్మాణానికి కూడా పోలేడు. అప్పుడు ఆ గుడి యొక్క పునర్నిర్మాణము, ప్రాణ ప్రతిష్ఠ అవన్నీ కూడాను మన తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేత జరిగింది. ఓకేనా? ఈ సోమనాథ్ టెంపుల్ యొక్క సాంస్కృతిక మరియు భౌగోళిక ప్రాముఖ్యతని మనం చూసినట్టయితే ఇక్కడ ఒక త్రివేణి సంగమం ఏర్పడుతుంది. ఏ నదుల ద్వారా అంటే హిరన్, కపిల, సరస్వతి. ఈ 3 నదుల సంగమం ఈ సోమనాథ్ వద్ద ఉంది. ఈ 3 నదుల సంగమం వద్దనే సోమనాథ్ మందిరం ఉంది. అలాగే ఇది సౌరాష్ట్ర తీర ప్రాంతంలో ఉంది. సౌరాష్ట్ర తీర ప్రాంతం ఎక్కడుందంటే పక్కనికి పోతే అరేబియా సముద్రం ఉంటుంది. ఓకే, అలాగే దీన్ని శాశ్వత దేవాలయం అంటారు, ద ష్రైన్ ఎటర్నల్గా అంటారు. ఎందుకనంటే ఆ కాలం నుండి ఎన్ని దండయాత్రలు జరిగినా కూడా, ఎన్నిసార్లు ధ్వంసం చేసినా కూడా మళ్ళీ నిలబడింది. థ్యాంక్స్ టు ఆర్ రూలర్స్. ఎన్ని అంటే ఏ వంశం యొక్క రాజులు వచ్చినా కూడాను వాళ్ళు సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మిస్తూనే ఉన్నారు 1951 వరకు కూడా. ఓకేనా? తర్వాత 17 దాడుల తర్వాత కూడా దేవాలయము పునర్జన్మ పొందిన గౌరవాన్ని మనము సోమనాథ్ స్వాభిమాన పర్వ్గా జరుపుకుంటాము. ఎన్నిసార్లు దండయాత్ర జరిగింది? మొత్తము 17 సార్లు. అన్నిసార్లు దెబ్బలు తిని కూడా నిలబడింది. నెక్స్ట్ భద్రకాళి శాసనం. ప్రభాస్పట్టణము, గుజరాత్. సోమనాథ దేవాలయ సముదాయము సమీపంలోని భద్రకాళి దేవాలయం గోడలో ఈ శాసనం అనేది ఉంది. ఇది ఒక ప్రశస్తి. ప్రశస్తి అంటే బేసిక్గా ప్రశంసించడం. ప్రశస్తి అంటే ఏంటి? ప్రశంసించడం.
ప్రశంసించడం. ప్రశస్తి అంటే ఇంగ్లీష్లో అయితే మనం ఇన్ ప్రైజ్ ఆఫ్ అంటాం, అంటే పొగుడుతూ రాసేటువంటి ఒక శాసనాన్ని మనం ప్రశస్తి అంటాము. మరి ఎవరి గురించి ఉంది సార్ ఈ భద్రకాళి శాసనము, భద్రకాళి ప్రశస్తి అని అంటే ఆచార్య భావ బృహస్పతి అనే ఆయన పేరు ఇందులో ఉంది. ఇది ఆయనకి అంకితం చేసినటువంటి ప్రశస్తి, ప్రశంస. ఎవరు సార్ అంటే ఆయన శైవ సంప్రదాయానికి చెందినటువంటి ఒక సన్యాసి. అలాగే ఆ కాలంలో ఆ సౌరాష్ట్ర ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి సోలంకి రాజుల యొక్క రాజగురువు. ఎవరు? సోలంకి రాజుల యొక్క రాజగురువు, ఆధ్యాత్మిక గురువు కూడా. ఇదే కాకుండా ఈ పర్టికులర్ భద్రకాళి శాసనంలో రాజు కుమారపాలుడి గురించి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈయన సోలంకి చాళుక్యుల వంశానికి చెందినటువంటి ప్రముఖ రాజు. 12వ శతాబ్దంలో సోమనాథ దేవాలయ పునరుద్ధరణకి ప్రధాన పౌష్టికుడు అంటే ప్యాట్రన్, డబ్బులు పెట్టాడు, కట్టించాడు అని అర్థం. చారిత్రక ప్రాముఖ్యతని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ సోమనాథ్ టెంపుల్ ఎవల్యూషన్ అనేది ఈ సోమనాథ్ దేవాలయానికి సంబంధించినటువంటి ఒక శాసనంలో ఏం మెన్షన్ చేశారంటే మనకి 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ 4 యుగాల్లో కూడా ఈ గుడి ఉందంట, సోమనాథ గుడి. సత్యయుగంలో బంగారంతో నిర్మించారంట, త్రేతాయుగంలో వెండి, ద్వాపర యుగంలో కలప, అప్పుడు కృష్ణుని టైంలో, కలియుగంలో రాయి. ఇప్పుడు రాయితోనే నిర్మించబడి ఉంది. ఇది క్రొనాలజీ, లెజెండరీ క్రొనాలజీ, లైక్ పురాణాధారిత కాలక్రమము ఆఫ్ సోమనాథ్ టెంపుల్. ఓకేనా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, జెహన్పురా ఆర్కియలాజికల్ సైట్, జెహన్పురా పురావస్తు స్థలం. ఈ జెహన్పురా పురావస్తు స్థలం అనేది ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఉంది. ఎక్కడుంది సార్? మరి దీని పొజిషన్ ఏంటి? వ్యూహాత్మక స్థానంలో స్ట్రాటజిక్ పొజిషన్ ఏంటి అని అంటే ఇది యాన్షియంట్ సిల్క్ రూట్ మీద ఉంది. అంటే ప్రాచీన సిల్క్ రూట్ అంటే ఏంటనంటే వ్యాపారము జరగడానికి వేసినటువంటి ఒక రోడ్డు మార్గము అని అర్థం. అప్పట్లో యాన్షియంట్ సిల్క్ రూట్ అంటే ఏంటి? మన దేశం నుండి లేకపోతే చైనా నుండి అట్లా వ్యాపారము జరగడానికి వేసినటువంటి ఒక ప్రాంతం, వ్యాపారము జరగడానికి వేసినటువంటి ఒక రోడ్డు ప్రాంతం అని అనుకోండి, సిల్క్ రూట్ అంటాం. లేదంటే ఒకసారి చూడండి యాన్షియంట్ సిల్క్ రూట్ అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనేది ఒకసారి చెక్ చేయండి. ఇది కాశ్మీర్ లోయను కాందహార్తో కలుపుతుంది. కాందహార్ అనేది గాంధార ప్రాంతము అని అంటాం. గాంధార ప్రాంతం అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్. అంటే కాశ్మీర్లో ఉన్న కాశ్మీర్ లోయను కాందహార్ ఆఫ్ఘనిస్తాన్తో కలుపుతుంది. ఓకే, నెక్స్ట్, క్రొనాలజీ అండ్ డైనాసిటీ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డైనాసిటీ ఏంటి సార్ అంటే కుషానులు ఉన్నారు అక్కడ. 1 నుండి 3వ శతాబ్దంలో మనకి కుషానులు అనేది ఉండడం జరిగింది. కనిష్కుడు తెలుసు కదా. సో కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని కండక్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయనే కదా. సో కుషానుల సామ్రాజ్యము శిఖర కాలానికి చెందింది. ముఖ్యంగా కనిష్కుడు 1 కాలము లేదా తర్వాతి కాలంతో సంబంధం కలిగి ఉంది ఈ పర్టికులర్ సైట్. కనిష్కుడు బౌద్ధ మతానికి గొప్ప పౌష్టికుడు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ అని అంటే ఇక్కడ మానవ నిర్మిత గుట్టలు అంటే స్తూపాలు ఉన్నాయి, చైత్యాలు ఉన్నాయి, విహారాలు ఉన్నాయి. అలాగే దీన్ని బట్టి చూస్తే మనకి ఏం తెలుస్తుంది? ఇది బౌద్ధులకి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నది అన్నట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా ఇక్కడ అర్బన్ సెటిల్మెంట్ ఉంది. సంక్లిష్ట నగర నిర్మాణానికి ఆధారాలు కూడా మనకి ఈ పర్టికులర్ పురావస్తు ప్రదేశంలో మనకి తెలుస్తున్నాయి. వాస్తు శైలిని చూసినట్టయితే మొత్తం కలప నిర్మాణాలు ఉన్నాయి. అలాగే హిమాలయ బౌద్ధ వాస్తు శైలికి ప్రత్యేకమైనటువంటి లక్షణం. పురావస్తు వస్తువులు ఏం దొరికాయి సార్ అంటే మనకి కుషాన కాలపు మట్టి పాత్రలు దొరికాయి, కొన్ని రాగి వస్తువులు కూడా ఇవి దొరకడం జరిగింది. మనం ఏం చెప్పాము? కాశ్మీర్ లోయను కాందహార్తో కలుపుతుంది అని చెప్పాము కదా. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి కళాశైలిలో గాంధార కళాశైలికి చెందినటువంటి ప్రభావం అనేది ఉంది. అదే కాకుండా మనం గాంధార స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసుకున్నట్టయితే, గాంధార స్టైల్ ఆఫ్ స్కల్ప్చర్స్ మనం చూసుకున్నట్టయితే అవి ఇండో గ్రీకు మరియు బౌద్ధ అంశాల యొక్క సమ్మేళనం అని కూడా మనం చెప్పొచ్చు.
ఓకేనా. నెక్స్ట్, వెరీ గుడ్. సో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది మనం చెప్పాను ఆల్రెడీ. ఓకే. నెక్స్ట్, బాగురుంబా నృత్యము. బాగురుంబా 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఇది అస్సాంలో బోడో సమాజము, బోడో ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంస్కృతిక వారసత్వానికి సంబంధించినది. ఆరిజిన్ ఎక్కడ? అస్సాము. ఎవరు చేస్తారు ఈ పర్టికులర్ నృత్యం అంటే స్థానిక బోడో తెగ చేస్తారు. దీన్ని బటర్ఫ్లై డ్యాన్స్ అని కూడా అంటారు. ఎందుకనంటే ఈ ఎవరైతే డ్యాన్స్ చేస్తారో ఆ డ్యాన్స్ చేసే వాళ్ళు వేసుకునేటువంటి రంగురంగుల సాంప్రదాయ వస్త్రం ఉంటుంది. దాని పేరు ఢోకోనా అంటారు. ఈ ఢోకోనా అనేది రెక్కలలాగా ఊగుతుంది. 2 చేతుల మీద క్లాత్ ఉంటుంది, బట్ట ఉంటుంది, ఇట్లా రెక్కలలాగా ఊగుతుంది. కాబట్టి దీన్ని బటర్ఫ్లై డ్యాన్స్ అని కూడా పిలుస్తారు. మరి ఏంటి థీమ్ ఏముంటుంది సార్ దీంట్లో అని అంటే నేచర్ ఇన్స్పైర్డ్ కంప్లీట్లీ. పువ్వులు వికసించడం, నదులు ప్రవహించడం, పక్షుల కదలికలు వంటి ప్రకృతి అంశాలను అనుకరిస్తారు. అలాగే కోర్ వాల్యూస్ ఏముంటాయి సార్ అంటే పీస్, శాంతి, సంతానోత్పత్తి, ఆనందము మరియు మనుషులు మరియు ప్రకృతి మధ్య సమన్వయము కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్, పర్ఫార్మెన్స్ స్టైల్. ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే కేవలము సాంప్రదాయంగా యువ బోడో మహిళలు మాత్రమే ప్రదర్శిస్తారు. మరి పురుషులు ఏం చేస్తారు అని అంటే పురుషులు సాంప్రదాయ వాయిద్యాలతో సంగీతాన్ని అందిస్తారు. సాంప్రదాయ వాద్యాలతో సంగీతాన్ని అందిస్తారు. ఏంటి సాంప్రదాయ వాద్యాలు అని అంటే ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. కమ్, కమ్ అంటే డోలు, సిఫంగ్, లైగ్రిట్, శివారి, జోతా, జోతా అంటే తాళాలు, సెర్జా, తర్వాత జబ్స్రింగ్, ఇవన్నీ కూడాను బాగురుంబా అంటే బాగురుంబా నృత్యంలో యూజ్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి వాద్యాలు. ఓకే. సిఫంగ్ అంటే ఏంటి? చిన్న వేణువు, అంతే కదా, ఒక పిల్లన గ్రోవిలాగా. ఠీకే, రైట్. నెక్స్ట్, తర్వాత వందే మాతరం. వందే మాతరము బంకిం చంద్ర చటర్జీ సంస్కృతంలో రచించారు. ఓకేనా. బంకిం చంద్ర చటర్జీ రచించారు, అది కూడా సంస్కృతంలో. 1882లో ఆయన బెంగాలీ నవల ఒకటి రాశారు, అది దాని పేరు ఆనందమఠ్. ఈ ఆనందమఠ్లో ప్రచురించడం అనేది జరిగింది. అంటే దేనిని ఈయన ఈ బెంగాల్ నవల అయినటువంటి ఆనందమఠ్లో దేని గురించి రాశాడంటే ఆయన 1769 నుంచి 73 మధ్య వచ్చినటువంటి బెంగాల్ కరువుని, అలాగే సన్యాసుల తిరుగుబాటు, సన్యాసి రెబెల్లియన్ అని చెప్పి మనం హిస్టరీలో చదువుకుంటాం. సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంగా ఈ కథ అనేది కొనసాగుతుంది. ఓకేనా. సో 1887 తర్వాత 1896లో దీనిని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడారు. రాసింది బంకిం చంద్ర చటర్జీ, పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. 1882లో రాసింది బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠం. 1896లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్లో పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మొదటిసారిగా పాడారు. బట్ మనకు అందరికీ తెలుసు ఆ తర్వాత 1905లో బెంగాల్ విభజన సమయంలో స్వదేశీ ఉద్యమం జరిగింది. స్వదేశీ మూమెంట్లో ఇదైతే ప్రముఖమైన నినాదంగా మారింది, వందే మాతరం, వందే మాతరం. ఓకే. నెక్స్ట్, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 24న సంవిధాన సభ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వందే మాతరాన్ని జాతీయ గీతమైనటువంటి జనగణమనతో సమానంగా గౌరవించాలి అని చెప్పి మాట్లాడారు. తర్వాత దీనికి భారతదేశ జాతి నేషనల్ సాంగ్ అంటే నేషనల్ ఆంతమైనటువంటి జనగణమనతో సమానంగా మనము నేషనల్ సాంగ్ అయినటువంటి వందే మాతరాన్ని మనం గౌరవించాలి అన్నట్టుగా వచ్చింది. ఆ తర్వాత మనకి ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధుల్లో రాజ్యాంగము, జాతీయ పతాకము, జాతీయ గీతాన్ని గౌరవించడం ఒక మౌలిక కర్తవ్యం అని మెన్షన్ చేశారు. కానీ అక్కడ వందే మాతరం అని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది స్పష్టంగా మెన్షన్ చేయలేదు. ఓకేనా. నెక్స్ట్,
ఇంకా చట్టపరమైన వ్యవస్థలు రక్షణలు ఏమున్నాయి సార్ అని అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్స్ యాక్ట్ 1971. అంటే నేషనల్ ఆనర్స్ అయినటువంటి జాతీయ పతాకము కానీ జాతీయ గీతం కానీ అవమానించినట్టయితే కనుక వారిపైన శిక్షలు విధిస్తారు. కానీ వందే మాతరం అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఒకవేళ వందే మాతరానికి అవమానం జరిగితే ఇన్ని నెలల శిక్ష విధిస్తాము అని చెప్పి కూడా మెన్షన్ చేసింది లేదు. కాకపోతే జాతీయ గీతంలో అంటే జనగణమనలాగా వందే మాతరానికి కూడా సమాన గౌరవం ఇవ్వకపోతే కనుక ఎటువంటి నియమాలు శిక్షలు అమలు చేయాలి అనే విషయంగా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది పరిశీలిస్తుంది ఈ మధ్య. అంటే పాయింట్ సింపుల్ ఏంటి అని అంటే వందే మాతరానికి సమాన గౌరవం పొందాలి, వందే మాతరానికి జనగణమనతో పాటు సమాన గౌరవాన్ని పొందాలి. కానీ 1971 చట్టంలో వందే మాతరం అని చెప్పి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం వల్ల జాతీయ గీతం సమానమైనటువంటి చట్టపరమైన లేకపోతే శిక్షాపరమైనటువంటి స్థానం అనేది లేదు. అది మనం గుర్తుంచుకోవాలి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, 1971 మళ్ళీ అమెండ్ చేయాలి. ఒకవేళ చేయాలని అనుకుంటే మళ్ళీ అమెండ్ చేసి దాని నేషనల్ యాంథమ్తో పాటు నేషనల్ సాంగ్ని కూడా యాడ్ చేసినట్టయితే సమాన గౌరవం దొరుకుతుంది. ఇంకోటి ఏముంటుంది అని అంటే వందే మాతరంలో 3 నుంచి 4 చరణాలు ఉంటాయి. అన్ని పాడం మనం ఒకటే చరణం పాడతాము. రెండో చరణం మూడో చరణంలో ఏంటంటే భారతదేశాన్ని దుర్గామాతతో కాళీమాతతో పోల్చాడు ఆయన. సో ఇక్కడ ఉన్నటువంటి వేరే మతస్థులు కాంగ్రెస్ అందరూ కూడా ఏమంటారంటే అది ఓన్లీ హిందూ మతానికి చెందినటువంటిది, మేమందరం పాడము అని అంటారు. అక్కడ హిందూ మతానికి ముస్లిం మతానికి చెందితేనా నేషనల్ మూమెంట్లో అది యూజ్ చేశారు. వందే మాతరం అనేది కేవలం హిందువులే వాడారా? అందరూ వాడారు. 1905 బెంగాల్ ఉద్యమంలో హిందూ ముస్లిం బాయి అన్నట్టుగా ఆ మూమెంట్ అనేది జరిగింది. అవును కదా, స్వదేశీ ఉద్యమం అనేది. సో మనం ఆలోచన విధానం అనేది మనం మార్చుకున్నట్టయితే మనకు అన్నీ మంచిగానే కనబడతాయి. నెక్స్ట్, సేక్రెడ్ పిప్రాహువా రెలిక్స్. నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలో ద లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ది అవేకెండ్ వన్ అనే ఒక అంతర్జాతీయ ప్రదర్శనని ప్రారంభించారు. దీని ద్వారా మోర్ దెన్ 100 yearsగా 100 సంవత్సరాలకి పైగా తర్వాతి కాలంలో అంటే 100 సంవత్సరాలు దాటిన తర్వాత బుద్ధుడి యొక్క పవిత్ర అవశేషాలు భారత్కి తిరిగి వచ్చాయి. ఈ పర్టికులర్ అవశేషాలని 1898 సంవత్సరంలో విలియం క్లాక్టన్ పెప్పే అనే ఒక బ్రిటిష్ సివిల్ ఇంజనీర్ కనుక్కున్నాడు ఉత్తరప్రదేశ్లో. అందుకే మనం దీన్ని పిప్రివాహ అంటాం. ఈ పర్టికులర్ స్థానము పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఇది ప్రాచీన కపిలవస్తు నగరం. ఈ కపిలవస్తు ఏంటి? శాక్య రాజ్యం యొక్క రాజధాని. శాక్య క్లాన్కి చెందినటువంటి వాడే బుద్ధుడు. అంటే ఆయన యొక్క బాల్య నివాసము అని మనం చెప్పవచ్చు. ఆ ప్రదేశంలోనే మనకి ఇవన్నీ దొరికాయి. ఏం దొరికాయనంటే అందులో ఉన్నటువంటి ఎముక, బుద్ధుడి యొక్క ఎముక, తర్వాత బుద్ధుని యొక్క వస్తువులు, సబ్బురాయి, స్టీటైట్, తర్వాత క్యాస్కెట్ అంటే ఏంటి? బేసిక్గా పెట్టె, మనం ఏమంటాం శవ పెట్టె అన్నట్టుగా అంటాం, అట్లాంటివి. తర్వాత ఒక కాఫర్, పెద్ద శాండ్ స్టోన్ పెట్టె దొరికాయి. అవే కాకుండా బంగారాభరణాలు, సెమీ ప్రీషియస్ జెమ్ స్టోన్స్, రత్నాలు, తర్వాత ముత్యాలు, ఇవన్నీ కూడాను మనకి అక్కడ దొరకడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ ఒక శాసనం కూడా దొరికింది. అది బ్రహ్మి లిపిలో ఉంది. అంటే స్టిటైట్ పెట్టెల పైన బ్రహ్మి లిపిలో ఉన్నటువంటి ఒక శాసనం దొరికింది. ఈ బ్రహ్మి లిపిలో ఉన్న శాసనం ఏం చెప్తుంది అని అంటే అది బుద్ధుని అవశేషాలే అని చెప్తుంది. బుద్ధుడు వాడినటువంటి వస్తువులు బుద్ధుని యొక్క ఎముకని అని చెప్తుంది. మరి ఎవరు సార్ అక్కడ ప్రతిష్ఠించారు ఇవన్నీ అని అంటే శాక్య వంశస్థులు, అంటే ఆయన బంధువులు, ఆయన తర్వాతి తరానికి చెందినటువంటి వారు అని చెప్పి మనకి తెలుస్తుంది ఆ ఇన్స్క్రిప్షన్ ద్వారా. దీన్ని మనము AA కేటగిరీలో పెట్టాం. AA కేటగిరీ ఆఫ్ ప్రాచీన వస్తువుల కింద పెట్టాం. అంటే దాని అర్థం ఏంటి? AA కేటగిరీ అంటే దానికి అత్యున్నత రక్షణ కల్పించాలి. దానిని అమ్మడం కానీ లేకపోతే కంప్లీట్గా ఫారిన్ కంట్రీస్కి తీసుకొని పోవడం కానీ, అంటే ప్రదర్శించవచ్చు కానీ కంప్లీట్గా శాశ్వతంగా తీసుకుపోలేము అనేది నిషేధము. ఇప్పుడు ఎక్కడున్నాయి ఇవన్నీ అని అంటే 1898లో కనుగొన్న అవశేషాల ప్రధాన భాగము కలకత్తాలోని ఇండియన్ మ్యూజియంలో ఉంది. అప్పుడప్పుడు దీన్ని నేషనల్ మ్యూజియం న్యూఢిల్లీకి కూడా తీసుకొని వస్తూ ఉంటారు. జస్ట్ అంటే దాన్ని ప్రదర్శన కోసం తీసుకొస్తూ ఉంటారు. 1899లో అంటే 98లో దాన్ని కనుగొన్నారు. 99లో కొన్ని ఎముక ముక్కల్ని థాయిలాండ్లోని సియామ్ రాజుకు బహుమతిగా కూడా ఇచ్చారనంట.
ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ జనవరి మంత్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మన కంటెంట్ కూడా చాలా బాగుంది. సో కంపల్సరీగా ఈ పీడిఎఫ్ వచ్చిన తర్వాత ప్రతి పాయింట్ టు పాయింట్ చదవండి, ఓకేనా. సో ఎగ్జామ్లో రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో బిఫోర్ సైనింగ్ ఆఫ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఆల్ ద బెస్ట్, హ్యాపీ లెర్నింగ్ అండ్ జై హింద్.